ప్రధానమంత్రిగా అత్యధిక కాలం సేవలందించిన నరేంద్ర మోదీ చారిత్రాత్మక మైలురాయి అధిగమించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. 12 ఏళ్లలో విరామం లేకుండా దేశ ప్రగతి కోసం మోదీ నిరంతరం పనిచేశారని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లోనూ మోదీనే ప్రధాని అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో ప్రతి రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలతో అన్ని రంగాలను అభివృద్ది పదంలో నడుపుతున్నారని వివరించారు. కేంద్ర పథకాలను అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం విఫలమవుతోందని ఆయన విమర్శించారు. అభివృద్దిలో కలిసి రావాలని రేవంత్ రెడ్డిని మోదీ కోరారని, అయినా ఆయన్ని కలవలేకపోతున్నట్టు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మోదీ 12 ఏళ్ల పాలనపై దేశ నిర్మాణమే ఏకైక లక్ష్యం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన 70 సార్లు ఢిల్లీ వెళ్ళాడు. 70 సార్లు సరే రాహుల్ గాంధీ సోనియా గాంధీ కలిసి వేరే మాట. ప్రధానమంత్రిని కలవకుండా అపాయింట్మెంట్ తీసుకొని పోకుండా చెప్పండి ఏ రోజు ఉన్నది? అబద్ధాలు ఆడొద్దు వాళ్ళు అంతా. వాళ్ళు ఏ మంత్రిని కలవని చెప్పి నేనే చేస్తాను. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, ఆయన ఎవరైనా కలిసి నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, ఇప్పుడు చూపెడతాను.